అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ ఎంతమంది చూశారు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఫైనల్లీ అందరూ ఎదురు చూస్తున్న ఎపిసోడ్ అయితే రానే వచ్చిందండి. ఆఫ్టర్ రిషి మిస్సింగ్ మళ్ళీ దేవయాని అండ్ శైలేంద్ర ఈరోజు రంగా రూపంలో రిషిని అయితే చూస్తారు. అప్పుడు వచ్చిన సీన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, దేవయాని అండ్ శైలేంద్ర ఎక్స్ప్రెషన్ కానివ్వండి, రిషి పలికే డైలాగ్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా ఉందండి చూస్తుంటే. మొత్తానికి కమింగ్ ఎపిసోడ్స్లో రంగాని రిషిగా అయితే డిబిఎస్టి కాలేజ్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో పిక్స్ అండ్ వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్. దేవయాని అండ్ శైలేంద్ర రంగాని కన్విన్స్ చేసి డిబిఎస్టి కాలేజ్కి అయితే తీసుకెళ్తారు. కానీ రంగాకి తెలుసు తాను రిషిగానే వెళ్తున్నాడని రంగాకి తెలుసు కదండి. మేబీ రంగాగా రిషి యాక్ట్ చేస్తున్నాడేమో కదా. వాళ్ళ మీద, వసుధార మీద, వాళ్ళ మదర్ జగతి మీద అటాక్స్ ఎవరు చేస్తున్నారు, తనని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో మేబీ రంగాకి తెలిసి ఉండి, రిషిగా ఉంటే ఈ నిజాలన్నీ బయటకి రావు కాబట్టి రంగాగా యాక్ట్ చేస్తూ ఈ నిజాలన్నీ తెలుసుకోవడానికి మళ్ళీ రంగా రిషిగా డిబిఎస్టి కాలేజ్కి వెళ్తున్నట్టు రంగాగానే యాక్ట్ చేస్తున్నాడో మనకు తెలియదు. ఇవన్నీ తెలియాలి అంటే మనం కమింగ్ అప్ ఎపిసోడ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ సోషల్ మీడియాలో చాలామంది గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అవుతుంది అని కామెంట్ అయితే చేస్తున్నారు. సో వీడియోస్ కూడా పెడుతున్నారు. మనం అందరూ కలిసి టీవీలో చూసి టీఆర్పీ రేటింగ్ హైగా వచ్చినట్లయితే డెఫినెట్గా సీరియల్ని అయితే ఎండ్ చేయరు. ఇఫ్ టీవీలో చూడకుండా టీఆర్పీ రేట్ తగ్గిపోతే మాత్రం కొంచెం త్వరలోనే ఎండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం కదండి, కార్తీక దీపం సీరియల్ని కూడా ఎలా ఎండ్ చేశారో. సో అందరూ అనుకున్నట్టుగా టీఆర్పీ రేటింగ్ రాకపోతే మాత్రం స్టార్ మా వాళ్ళు కూడా ఈ సీరియల్ని ఎండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.